బయట తీసుకోయా సినిమా చిట్టి పల్లె వెనకది పల్లె కొట్రా బిట్టొద్దా నీకు వద్దా వద్దులేము వచ్చా ఎవరు ఉన్నారు ఇక్కడ వచ్చలేదు తీసుకెళ్ళండి లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తా హైలైట్ అని చూపిస్తాం రా లైటింగ్ ఎక్కువ ఉందంట కొంచెం వెనక్కి వచ్చేసేయండి మనం అంతా వెళ్ళిపోవడం వాళ్ళందరూ నిలబడుకుంటాం ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలకు రావడం జరిగింది, సందర్శించడం జరిగింది. మన జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున మన నాయకులు, జనసేన పార్టీ నాయకులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సోదరులు హరిప్రసాద్ గారు, పట్టణ అధ్యక్షులు సోదరులు రాజారెడ్డి గారు, జనసేన నాయకులు అందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ అంబులెన్సులు 108 అంబులెన్సులు కూడా 104 అంబులెన్సులు కూడా పరిశీలించడం జరిగింది. ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడేది 108. అటువంటి 108 పైన కొన్ని గత ప్రభుత్వం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుష్ప్రచారం, పచ్చి అబద్ధాలు చెప్పి 108, 104 సరిగా పనిచేయడం లేదు, అన్ని రిపేర్లతో మయమైంది అనేసి మొన్న పత్రికల్లో రావడం జరిగింది. దీన్ని ఎన్డీఏ కూటమి ఖండిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో అనుభవం లేని అరవిందో సంస్థకు అప్పజెప్పి 108, 104 ఒక పబ్లిసిటీ కోసం తాడేపల్లి రోడ్లో సీఎం ఆఫీసు ముందు కాన్వాయ్ని నిరూపించి పబ్లిసిటీ చేసుకోవడం తప్ప అవన్నీ కూడా మూలపడడం కూడా జరిగింది. 3 నెలలు, 6 నెలలు, సంవత్సరానికంతా అనుభవం లేని సంస్థకు, తన సొంత సంస్థకు, అరవిందో సంస్థకు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒరిజినల్ ఎక్విప్మెంట్స్, ఈ దానికి కావాల్సిన మెడిసిన్స్ ఇవన్నిటిని కూడా సరిగా ఉపయోగించుకోకుండా ఓన్లీ రెన్యూవల్ కోసం చేసి అవన్నిటిని కూడా మెయింటైన్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడమే తప్ప వేరే ఉద్దేశం గత ప్రభుత్వంలో లేదు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అనుభవశాలైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, చరిష్మా కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు కూటమి ఏర్పాటు అయిన 6 నెలల నుంచి ప్రక్షాళన చేసి 108 ఒక రోగికి ఎక్కడ ఏది జరిగినా వెంటనే దాన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చడం, జరిగిన విషయం తెలిసిన 108 విషయం తెలిసి కాల్ సెంటర్ నుంచి విషయం తెలుసుకున్న వెంటనే దానికి కావాల్సిన జీపీఎస్ పరికరాలు, హెల్త్ నర్సులు ఎక్కడికక్కడ ట్రాక్ చేస్తూ ఎంతసేపు పడుతుంది, ఎంతసేపులో హాస్పిటల్కి వస్తామని అనేసి కూడా దీనికి లేట్ అయితే బాధ్యులు ఎవరైనా కూడా తెలుసుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎక్కడ జరిగిన వెంటనే ఇవన్నిటిని కూడా జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసుకుంటూ హాస్పిటల్లో చేర్చడం, ప్రాణాలు కాపాడుతున్న 108 సంస్థను 108 ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నాడు. మీరు 5 సంవత్సరాల్లో చేసింది ఏమి చెప్పండి? మీ హయాంలో 300 108, 104 బండ్లు మూలబడింది నిజం కాదా? అవన్నిటినీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రిపేర్లు చేసి చాలని దానికి కూడా దాదాపు 190 కొత్త అంబులెన్సులను కూడా తీసుకొచ్చి ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు ఉండే చోట అంబులెన్స్లు కూడా కొత్తవి నియమించడం, వ్యవస్థ చెడిపోయిన వ్యవస్థను గాడిలో పెట్టి చెడిపోయిన 108, 104 అంతా కూడా రిపేర్లు చేసి మరమ్మతులు చేసి త్వరలో అన్నిటికీ జీపీఎస్ ట్రాక్ చేసి ఒక గాడిలో పెడుతుంటే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. అంతేకాకుండా 104 సేవలు దాదాపు 41 సేవలు గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో సైతం రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరమైన సౌకర్యాలన్నింటినీ కూడా 104 ద్వారా డాక్టర్లు, మందులు ఉచితంగా సప్లై చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నాయి. అటువంటి పైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా తగదు. ఇది కేవలం పచ్చి అబద్ధాలు, పబ్లిసిటీ కోసం రోజు ఒక అబద్ధం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మీ 5 సంవత్సరాల్లో అమరావతికి పునాదులేసి బిల్డింగులు కట్టినవి దాన్ని అంతా చెట్లు మొలిచేదాకా చేశారు. తిరిగి వచ్చిన 6 నెలల ఎన్డీఏ కూటమి ఏర్పాటైన 6 నెలల నుంచి ఈ సంవత్సర కాలంలో అన్నీ కూడా ఈరోజు ఐకానిక్ టవర్లు అన్నిటి చేసి రాబోయే 2008 పూర్తి డిసెంబర్ నాటికల్లా అమరావతి రాజధాని అన్ని సౌకర్యాలతో తయారు చేసేదానికి మా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కుంటుపడిన ఆగిపోయిన పోలవరాన్ని కూడా పరుగులు తీసి మీ 5 ఏళ్లలో కనీసం పూర్తి చేశారా? మీరు ఆలోచించుకోండి. దాన్ని కూడా ఇంకా 1 year సంవత్సర కాలంలో 2007 డిసెంబర్కి అంతా దాన్ని కూడా పోలవరం పూర్తి చేసి ప్రజలకు ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటోంది. ఇంత మంచి పనులు చేస్తూ ఉంటే కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. రోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు వచ్చి నిన్న ల్యాండ్ అయింది. అది కూడా మా ప్రతిష్ట, మేమే చేసామన్నారు. మీ ప్రతిష్ట ఒక్కటి పూర్తయిందా? మొదలుపెట్టింది అయిందా? హాస్పిటల్స్ మొదలుపెట్టారు, అవి అయిందా? ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తామనేసి అంటే దానికి కూడా హాస్పిటల్ అమ్మేస్తున్నారు అనేసి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఈ అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా పిచ్చి ముదిరింది. మెంటల్ హాస్పిటల్లో చేర్చే అవకాశాలు తొందరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాటలు, వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో లేవు. ప్రజల పక్షాన ఎన్డీఏ కూటమి
పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ కూడా నెరవేరుస్తున్నారనేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏది కూడా ప్రజలకు సహకరించి ప్రజలకు మేలు చేసే ఒక్క పని కూడా జరగని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈరోజు 104, 108ల మీద సాక్షి పాంప్లెట్లో ఒక కథనం రచించారు. 108లు మూలపడ్డాయి, 104లు మూలపడ్డాయని. మీరే ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ 104లు, 108లు చూస్తున్నాం. అవి ఆధునీకరించి తిరిగి గాడిలో పెట్టి 104 సర్వీసెస్ పల్లె ప్రజలకు అందుబాటులో ఉండేలాగా డాక్టర్లు, అలాగే అందులో ఉన్న ఈసీజీ, బ్లడ్ టెస్ట్లే కాకుండా రాబో జూలైలో దాదాపు 41 టెస్టులు గ్రామానికి చేరాలి, గ్రామ ప్రజలకు అందాలి. వాళ్ళు వచ్చి అవి చాలా కాస్ట్లీ, బయట చేయించుకోలేరనే ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం మహాభాగ్యమని ఈ 108లు సర్వీసెస్ని ఏదైతే మూలపడి కుంటుపడిపోయినాయో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈరోజు వాటన్నిటిని కూడా దాదాపు 42 108లు మన తిరుపతి జిల్లాలో, అలాగే 41 104లు సర్వీసెస్ ఇస్తున్నాయి. వాటికి ఒకసారి నేను అడుగుతున్నాను వైఎస్ఆర్ నాయకుల్ని, మీరు కరెక్ట్గా వాళ్ళకి జీతాలన్నా ఇచ్చారా? ఈరోజు మన మీడియా మిత్రులు కూడా వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేయాలి. ఎందుకంటే 108లు 104లన్నీ కూడా మూలపడిపోయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళకు ఈవెన్ జీతాలు కూడా రాని పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు పర్ఫెక్ట్గా జీతాలు వస్తున్నాయి. అవి మేం చెప్పడం కాదు, మన మీడియా మిత్రులే 108, 104 సర్వీసెస్ ఇక దాంట్లో ఉద్యోగస్తులు కూడా కనుక్కోవాలని మేము కోరుకుంటాం. అలాగే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎమర్జెన్సీ సర్వీసెస్ 108లో ఖచ్చితంగా 1 అవర్ లోపల ఎక్కడైతే ఎమర్జెన్సీ సర్వీస్ ఉందో, ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా హార్ట్ అటాక్ కావచ్చు, ఏదైనా సరే 108 సర్వీస్ ట్రాకింగ్ చేస్తున్నారు. ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత వెంటనే పేషెంట్ తీసుకొని అతి దగ్గరగా ఉన్న ఆసుపత్రిలో ఇమీడియట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇచ్చే విధంగా ఈరోజు 108 ట్రాక్ చేయబడతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సాక్షి పాంప్లెట్లో వైఎస్ఆర్సీపీ ఒక కథనం ప్రచురించింది, 108లు ఎక్కడ పోయాయని. మీరు ఆలోచించుకోవాలి. మీ ప్రభుత్వంలో కూలదోసతో మొదలుపెట్టిన మీ ప్రభుత్వం ఒక రైల్వే జోన్ రాలేదు, స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఎత్తిపోయే పరిస్థితి. ఆ రోజుల్లో సెంట్రల్ లెక్క కలపాలని 3 ముక్కలాట్లాగా రాజధాని 3 అని ఒక శ్మశాన వాటికలాగా మన అమరావతిని తయారు చేసి ఒక్క బిల్డింగ్ కూడా విశాఖపట్నంలోనూ కర్నూలులో కూడా హైకోర్టు రాకుండా చేసి మీరు ఏవైతే చేశారో అవన్నీ ప్రజలు గమనించారు. అందుకే మీ యొక్క పతనము 151 నుంచి 11కు పడిపోయిందని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు మెచ్చుకోల్లో ఉన్నారు. ఏవైతే 6 సూత్రాలు ఉన్నాయో ప్రతి ఒక్కటిని కూడా మనం ప్రజలకు అందే విధంగా చేస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రులు. 108 సర్వీసెస్ కానీ, ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, 104 సర్వీసెస్ కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అన్ని వెహికల్స్ రీఫర్బ్ చేశారు. అందరికీ జీతాలు పర్ఫెక్ట్గా అందుతున్నాయి. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, దీనికంటే ఓపెన్ డిబేట్కు రావాలని మేము వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుతున్నాం.